చూడండి ఫ్రెండ్స్, మా ఊరు అయితే పొలాలు. మేమైతే బర్ల కాడికి పోతనైతే ఇలా పోతాము, సంచి నెత్తిలో పెట్టుకొని. ఆ సంచిలో ఏమేమి ఉంటాయి చెప్పనా ఫ్రెండ్స్? ఒక టిఫిన్ బాక్స్, వాటర్ బాటిల్, వాన కవరు, ఒక టవాల్ ఉంటుంది. ఇంకా ఈ సంచిలో నెత్తిలో పెట్టుకొని అయితే పోతా నేను. ఇదేంటక్క బుట్టలు ఉంటాయి ఇక సంచిలో పెట్టుకోబోతున్నాం అని అనుకోకండి ఫ్రెండ్స్, బుట్టీలు అయితే ఇరిగిపోతాయి అవి. ఇంకా మాకేమైనా కాయలు కానొస్తే కాయలు తెంపుకుంటాం, ఇక మాకేమైనా కానొస్తే తెంపుకొస్తాం అన్నట్టు. ఇంకా బుట్ట అయితే ఇరిగిపోతుంది, సంచి అయితే గట్టిగా ఉంటుంది, అందుకని నేను సంచి వాడతా ఫ్రెండ్స్. చూడండి మా బర్రెలు మంచిగా మేస్తున్నాయి. అక్కడ సూర్యుడు పొద్దు మొక్కుతుంది, ఇక కొట్టుకోపోదామని బర్రె దగ్గరికి అయితే పోతున్నా నేను. కొట్టుకొని అయితే పోవాలి. చూస్తున్నాయి నన్ను, చూడండి ఫ్రెండ్స్ ఎట్లా చూస్తున్నాయా. ఏయ్ పోదాం పారి నాని దొడ్డికాడికి, స్వీటీ, అమ్ములు, పార్వతి, లక్ష్మి, పదా పోదామండి, పాలు విండే టైం అయింది. స్వీటీ నడువు. ఫ్రెండ్స్ మా పని అయితే ఇలా ఉంటుంది. ఇంకా మా ఊరు కానొస్తుంది చూడండి ఫ్రెండ్స్, మా ఊరు ఎంత పెద్ద ఊరో, ఎంత పెద్దగా ఉందో. ఊరు పల్లెటూరు, దాని తీరే అమ్మ తీరు, కొంగులోన చుట్టుకునే పాట. నేనైతే ఇక కొట్టుకొని అయితే పోతున్నా బర్రకాడికి. ఫ్రెండ్స్ మీరు ఏమేమి చేసిర్రు బావుల కాడ పనులు కామెంట్ పెట్టండి. బర్రెలు మేపిర్రా, ఆవులను మేపిర్రా, కట్టేసిరా, పాలు విండిర్రా. అంగ మా కుక్క చూడు మాకు ముందే ఉరుకుతుంది. మా చిన్నోడైతే అక్కడ ఇలా పడ్డ టవాలు కప్పుకొని స్కూల్కి అయితే ఇందాకనే వచ్చిండు. ఫ్రెండ్స్ కొంతమంది ఎట్లుంటారంటే ఏమైనా సాయం అవసరం ఉన్నప్పుడే మనుషుల దగ్గరికి వస్తారు సాయం పొందడానికి. ఇంకా అలా అవసరం తీరిందంటే మీరు ఎవరో అన్నట్టుగానే ఉంటారు. కాబట్టి ఎవరిని ఎక్కువ నమ్మొద్దు, మన జాగ్రత్తగా మనం ఉండాలి. ఉసరవిల్లి దాని భయాన్ని బట్టి, దాని పరిస్థితిని బట్టి కలర్ మారుతుంది. జనాలు అలా కాదు, అలా అవసరాన్ని బట్టి కలర్ మారుతుంటారు. కరెక్టా కాదా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. అక్కడ కానొచ్చే చెట్లు అయితే పెద్ద ఓన్ చెట్లు అంటారు, ఇవైతే చిన్న చిన్న చెట్లు. మా బర్రెలు అయితే ఇక పొలం పానంగానే ఇక మంచిగా మేస్తాయి, కొట్టుకోపోతుంటే మేస్తాయి, పొద్దున్న దాకా బాధ పెడతాయి. ఇక తిరిగి తిరిగి కాలు గుంజుతాయి. బర్రక ఉంటే మస్తు సుఖం అనుకుంటారు ఫ్రెండ్స్, బర్రక ఉంటే సుఖం ఉండదు, మస్తు కష్టం ఉంటుంది. వాననక, ఎండనక, రాయనక, రప్పనక, పామనక, తేలనక అన్నీ భరించుకొని అన్నిటికీ తెగింపుకొని ఇక అవైతే మేపాలి. అవి ఇక పోతూనే ఉంటాయి, చెట్ల పోటీ, గుట్టల పోటీ, రాళ్ళ పోటీ, ఇక అవన్నీ దాటుకొని అయితే పోవాలి దాని వెనకంగా. ఎందుకంటే మనకు బతుకు తెరువు కావాలంటే ఖచ్చితంగా కష్టం అనక కష్టపడాలి. అలా ఉంటుంది ఫ్రెండ్స్. రైతులది ఎట్లుంటుందంటే పంట పండించేంత వరకు బాధ్యత. పంట ఎక్కువ వండినా తక్కువ వండినా కానీ రైతులు బాధపడరు. ఎందుకంటే పండే అంతనే మనది అనుకుంటారు. పూతల్లి గినంగా మెచ్చేటట్టు వ్యవసాయం చేస్తారు. వ్యవసాయం చేయాలంటే గినంగా చాలా ఇష్టము.
అందులోకి కరిగట్లకు దిగి ఓరి వీకి నాటుతుంటే గినంగా మస్తు అనిపిస్తుంది. ఇక జై జవాన్ జై కిషన్ జై రైతన్న. రైతు లేకపోతే మనకు తినడానికి 5 ఏళ్ళు మన నోట్ల గినంగా పోలేవు. రైతుకు కొంచెం గౌరవం ఇచ్చి మాట్లాడండి. రైతుని గినంగా కొంచెం సపోర్ట్ చేయండి. మేము గినంగా రైతులమే, మా గినంగా సపోర్ట్ చేయండి. నాకైతే మస్తు సపోర్ట్ చేస్తారు ఫ్రెండ్స్. నన్ను ఇంకా ఇలానే ముందుకు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరందరూ మంచిగా ఉండాలి, నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. అందరూ మంచిగా ఉండాలి ఫ్రెండ్స్. మా పని ఇది, మా కష్టమైతే ఇది. అందరికి బాయ్ ఫ్రెండ్స్. టైం అయింది, బర్రెలైతే కొట్టుకొని పోయి పాలైతే విండాలి. ఇక ఆవుల పాలు బర్రెల పాలు వెళ్తే విండుకొని పోతా నేను, మా చిన్నోడు. బాయ్. మీరు గినంగా పాలు విండుకొని మీ గినంగా పనులు కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళండి. టైం వచ్చేసి 6 అవుతుంది. బాయ్.